శ్మశాన వాటికను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. కిర్లంపూడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రామచంద్రాపురం ఆందోళన. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో ఏలేరు కాలువ గట్టుకు ఆనుకొని ఉన్న శ్మశాన వాటికను ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామచంద్రపురం గ్రామానికి చెందిన పలువురు దళితులు డిమాండ్ చేశారు. సందర్భంగా గ్రామానికి చెందిన దళిత నాయకులు తాతపూడి వెంకటరమణ, కాకాడ సూర్యుడు తదితరులు మాట్లాడుతూ దళితులకు చెందిన శ్మశాన వాటిక భూమిలో అదే గ్రామానికి చెందిన కాకాడ సత్యనారాయణ, కాకాడ కృష్ణమ్మ దంపతులు శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించుకుని గతంలో పాక వేసుకుని చికెన్ వ్యాపారం చేసుకునేవారని, ఇప్పుడు అదే స్థలంలో పక్క భవనం నిర్మిస్తున్నారన్నారు. శ్మశాన వాటిక ఆక్రమణపై గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశాన వాటికను ఆక్రమణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కె సాయి కిరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ సాయి కిరణ్ మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారులు తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాతపూడి వెంకటరమణ, కాకాడ సూర్యుడు, కాతేటి యేసు, తాతపూడి అప్పారావు, వేమగిరి సురేష్, శ్రీమంతులు దుర్గాబాబు, కాతేటి భూషణం, పల్లపాటి పోలయ్య, కాతేటి దావీదు, ఇండుగబిల్లి డేవిడ్ రాజు, తాతపూడి శాంతి, వల్లూరి చక్రం, పలివేల దేవి, తాతపూడి నూకలమ్మ అధిక సంఖ్యలో దళితులు పాల్గొన్నారు. అన్ని ఎవిడెన్సెస్ అన్ని తెచ్చి పెట్టుకుంది సార్. ఇవాళ మేము అలా లేదు కదండి. మేము ఇవాళ ఎలా ఉన్నాడు, మా వెనకాల ఏదో ఇవాళ మేము న్యాయం జరగాలని మీ అందరి దగ్గరికి వచ్చాం. రేపు పొద్దున ఎవరి పనులు చేసుకున్నాం. అదే విషయాన్ని ఆవిడ ఇక ఇవాళ నేను ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి చక్క పెట్టుకుంటాను, నాకేమి లేదు, మీరు ఏమి చేయలేరు, మీరు ఏం పీకలేరు. సదరు వ్యక్తి అండి ఎవరైతే ఉన్నారు కాకాడ కృష్ణమ్మ ఏం చేయలేదు, మీరు అది మాట్లాడుతుంది సార్. తిరిగి వచ్చారు, మమ్మల్ని ఏం ఎంత కూడా పీకలేరు, ఎవరు వచ్చినా పీకలేరు అని అంటుందండి. ఈ న్యాయం చేసి పెట్టండి బాబు, న్యాయం చేసి పెట్టండి. సంబంధించిందండి ఆ రెండు చెట్లు అందరికీ సంబంధించింది సార్. వాళ్ళు ఏంటంటే సార్ యానిమేట్ గా వర్క్ చేసిన వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏది ప్రభుత్వం ఏం పథకాలు వస్తున్నాయి అన్ని వాళ్ళకి తెలుసు సార్. కానీ మా వాళ్ళు అలా కాదండి, ఏ రోజు ఆ రోజు పనికి వెళ్ళకపోతే మాకేం ఉండదు సార్, కొంట గడవు సార్. ఇవాళ మేము అందరూ రోడ్డును పడ్డామంటే అది ఎంత ఒక మనిషి అండి. ఇవాళ అధికారాన్ని లేదంటే అధికారులు వెనకాల పెట్టుకుని నేను అన్ని చేయగలననే ఉద్దేశంతో ఇవాళ చేస్తున్నాండి. ఏ ఒక్కటి ఈ రోజు చెప్తున్నా సార్. మీరు ఏదనుకుంటున్నాం, ఈ రోజు అధికారం అన్నమాటకి ఎమ్మెల్యేకి కూడా ఆయనకున్న అధికారం ఆయనకు లేదు. ఆయన అధికారం ఆయన ఉపయోగించుకోలేని పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వంలో ఉంది. అవన్నీ పక్కన పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు పాత తహసీల్దార్ గారు లేరు, పాత డీటీ గారు లేరు. తహసీల్దార్ గారు కొత్త ఆయన వచ్చారు. అంటే ఈ 3 రోజులు ఎలక్షన్ ట్రైనింగ్ బయటికి వెళ్ళారు ఆయన. నేను కొత్త ఆయన వచ్చాను. మీ సమస్య నేను క్లియర్గా చూసాను, మీరు ఇచ్చిన పేపర్లన్నీ నేను పరిశీలించాను. మా అధికారులు మేము వెంటనే పంపిస్తాము. అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏదో తెలుసుకుని వాళ్ళు కూడా ఏదో చెప్తున్నారు కదా, మరి 2 వైపులా వినాలి. 2 వైపులా విని వాళ్ళు కూడా చెప్పింది మేము తీసుకుంటాము. మా చేతిలో ఈ యాక్షన్ ఏమన్నా ఉంటే వెంటనే తీసుకుంటాము. లేదైతే వెంటనే మేము ఆర్డీఓ గారికి ఇది పరిస్థితి ఎలా ఉంది, ఎంక్రోచ్మెంట్ అయితే ఎంక్రోచ్మెంట్ ఉంది, లేదంటే ఇలా పరిస్థితి అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆర్డీఓ గారికి ఇద్దరికి మేము రిపోర్ట్ వెంటనే అందజేస్తాం. సార్ అయితే తహసీల్దార్ గారు అయితే శుక్రవారం వరకు ఎలక్షన్ ట్రైనింగ్లో ఉన్నారు వైజాగ్లోనే. సార్ శుక్రవారం వస్తారు. సార్ కూడా తెలియజేసి ఈ లోపు అయితే ఎంక్వైరీ చేస్తాను. ఈ లోపు ఇంతకీ అన్యాయం మీకు ఇంకా న్యాయం జరగలేదని మమ్మల్ని ఎవరు ఆఫ్ చేయలేదు. మా దగ్గర అన్ని కథలు మళ్ళీ నేను 10 మంది నేను చేస్తాను. ఇది సార్ మా స్థితి సార్. మేము మీరన్నట్టుగానే కొట్టేసి చేసేసి ఇలా ఉండి ఇవాళ మేము ఇంత జనం రోడ్డు మీద పడరు సార్. ఇంతమంది మీ దగ్గర కూడా రారు. మేము చేయాలనుకుంటే మేము చేసింది మేము చేసుకుందాం, కానీ అలా చేయలేదండి. మేము న్యాయం కావాలి మాకు. రేపు పొద్దున మాకు జరిగింది మిమ్మల్ని అందరినీ అడగాలి, అధికారులు తీసుకెళ్ళాలి. ఎన్ని రోజులు పట్టి 4 రోజులు పట్టి తిరుగుతాం సార్. 4 రోజులు పట్టింది సార్. అడగండి కావాలి ఉన్న వాళ్ళందరినీ. ఎన్నిసార్లు కలిసాం సార్? ఫస్ట్ వచ్చినప్పుడు మేము మీ దగ్గర వెళ్ళదండి. ఆయనకి ఇచ్చామండి. మండే థర్డ్ అండి, మళ్ళీ 3వ వారం అలా వస్తాను. కనీసం ఇలా వచ్చి ఇన్ని సార్లు బట్టి మేము చేస్తున్నా సరే ఇలా వచ్చి ఎంక్వైరీ చేయలేదు సార్. పోనీ మమ్మల్ని అడగదు సార్. మా పేటలో వాళ్ళందరూ మేము అందరూ ఏంటంటే మేము ఏదో కక్ష కట్టేసాం. కొన్ని మిగతా క్యాస్ట్లో ఉన్నారు కదండి, ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మిగతా అదర్ క్యాస్ట్లు అందరూ వాళ్ళందరినీ అడగండి అది శ్మశాన భూమి కాదా అని అడగండి. మీరు అది అయిందంటేనే మాకు చేసి పెట్టండి సార్. మీరు కావాలంటే మీరు ఇంకా కూడా చెప్తాను సార్, వాళ్ళు ఏదైతే స్థలంలో ఎలా ఉందో అదే స్థలాన్ని తవ్వించండి. అక్కడ శవాలు లేకపోతే మీరు ఏం చెప్తే చేస్తాం సార్. మేము మీరు ఏం చెప్తే చేస్తాం సార్. మేము ఒక్కసారి తవ్వించండి సార్, లేకపోతే మీరు అలాంటివి తెలిసింది సార్. ఇది సార్ మా ఆవేదన మాత్రమే సార్. మేము ఏదో బాల్తో కాదు చేయట్లేదు సార్. ఆవేదన మాత్రమే. మాకు కావాలండి, దళితుల శ్మశానం మాకు కావాలండి.
మేము నిలబెట్టి నుంచి తిరుగుతూ ఉన్నామండి. ఆఫీసుల గారి కార్యకర్తల దగ్గరికి, నాయకుల దగ్గరికి, అందరి దగ్గరికి తిరుగుతున్నామండి. మమ్మల్ని ఎవరూ కూడా పట్టించుకుంటా లేదండి. వెళ్తున్నాం వస్తున్నామండి. వచ్చిన ఆ పట్టాలు మేము ఉన్నట్లన్నారండి. మేము ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ అది పక్కన పరిచేస్తున్నారండి. ఆ మనిషి కూడా కృష్ణమ్మ అన్న మనిషి కూడా మీరు అందరూ తిరుగుతున్నారు కానీ వాళ్ళు ఏమి పీకలేరు ఎవరు వచ్చినారని ఆ మనిషి అది చెప్తుందండి. సవాల్ చెప్తుందండి. నాది ఇంటికి పట్టా వచ్చింది. మాకు 35 సంవత్సరాల నుంచి కూడా మా తండ్రుల నుంచి కూడా పట్టాలు లేవండి. కానీ శ్మశాన భూమికి పట్టా ఉన్నదని మరి ఇచ్చారని, మరి కరెంటు బిల్లు ఉన్నదని మొత్తం అన్ని కూడా ఛాలెంజ్ చేస్తుందండి. అది శ్మశాన భూమి 2 సెంట్లన్నర భూమి అండి. అది ఆ 2 సెంట్లన్నర భూములన్నీ కూడా రోడ్డుకి కొంత వెళ్ళిపోయిందండి. ఉన్నది కూంచమే ఉందండి. ఆ కూంచు భూమిలో కట్టేసుకుంటుందండి ఆవిడ. మరి మాకు న్యాయం చేసి పెట్టాలండి. మా శ్మశాన భూమి మాకు కావాలండి. ఆవిడ చనిపోయినా సరే ఎక్కడ కప్పెడతారండి? ఇంట్లో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుని అక్కడ కప్పెడతారండి ఆవిడని. ప్రతి ఒక్కరు కూడా మరి మాకు న్యాయం చేయాలండి. అందరూ కూడా ఈ జనం అందరూ మా మాదిపేట అందరూ కూడా ఒక మాట ఏంటి, మాకు శ్మశాన భూమి కావాలండి. మాట అంటే శ్మశాన భూమి కోసమండి. మాకు ఆస్తి కావాలని, మాకు అంతస్తులు కావాలని, మాకు లోన్లు కావాలని. ఆవిడ డోక్రా ప్రెసిడెంట్ అండి. ఆవిడ యాన్మేటర్ అండి. ఆవిడ కోసమని అలాగ మేము ఎప్పుడు అనలేదండి. ఇప్పుడు వచ్చి ఆవిడ అంత తింటుంది. కోట ఉందండి, అన్ని ఉందండి, బోల్డ్ ఉన్నదండి ఆవిడ ఆస్తి కోసం. మా సభ్యులందరూ కూడా ఏనాడు కూడా అనలేదండి. కానీ మా శ్మశాన భూమిలో ఆనాడు చిన్న పాకని వేసుకుని పెద్దలందరినీ అడిగి చిన్న పాకల్లో పోయి 12 స్తంభాలు ఎట్టి అపార్ట్మెంట్ కడుతుందండి. అపార్ట్మెంట్ కట్టి వాళ్ళందరూ కూడా నాకు ఏమి చేయలేదు. నా సొంతం, నా కరెంట్ బిల్ ఉంది, నాకు రిజిస్ట్రేషన్ అయ్యింది, నాకు పత్తిది అయింది అని మాట్లాడుతుందండి ఆవిడ. ఆవిడ మీద మరి మేము అప్పుడే నిలబెట్టి తిరుగుతున్నామండి. మా సభ్యులందరూ కూడా మాకు న్యాయం చేసి పెట్టాలండి. ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలైన, నాయకులైన, ఎమ్మెల్యేనా ఎవరైనా సరే మాకు న్యాయం చేసి పెట్టాలండి. మాకు న్యాయం చేయాలండి. మరి వెంకటరమణ అండి, మాది కిర్లంపూడి మండలం రామచంద్రపురం, మా దళిత వాడండి. ఈ రోజున మేమందరం ఇలా రోడ్డును పడ్డాము అంటే సుమారు అనేక కాలం నుంచి మా దళితులకు సంబంధించినటువంటి శ్మశాన వాటికని ఆక్రమించి దాన్ని ఈ రోజున కనీసం 6 అడుగుల భూమిని మాకు ఇవ్వండి అని ప్రజా అధికారులందరినీ అనేక మార్లు, ఒక్కసారి కాదండి అనేక మార్లు వచ్చి మేము అందరం కూడా ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ మేము కలిసామండి. కలిసి వాళ్ళు కేవలం తీసుకుని దాన్ని ఏదో చెత్తబుట్టలో పడిచేస్తున్నారు తప్పితే కనీసం దాని గురించి ఎంక్వైరీ చేయించి ఈరోజు ఇదిగో ఇది దళితులకి సంబంధించిన శ్మశాన భూమి అని ఒక్కరు వచ్చి ఒక్కరు ఎంక్వైరీ చేయలేదండి. ఈరోజు ఇవాళ మేమందరం కూడా ఇవాళ రోడ్డును పడ్డామంటే కేవలము మాకు న్యాయం చేయక అధికారులు పట్టించుకోవడం కారణంగానే మేమందరం కూడా ఇవాళ రోడ్డును పడ్డామండి. ఎందుకంటే సుమారు మేము పుట్టకముందే మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. వాటికి ఇప్పటి వరకు పట్టాలే లేవు. కానీ శ్మశాన భూమికి పట్టా పుట్టించి అనేక కాగితాలు పుట్టించి దానికి సంబంధించినటువంటి దాన్ని అక్రమంగా కట్టడాలు కడుతుంటే మేము ఎందుకమ్మా ఇది మంద కాదు, ఇది శ్మశాన భూమి అని అడిగినందుకు మాకు అన్ని కాగితాలు ఉన్నాయి, మాకు పట్టాలు ఉన్నాయి, మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పి ఇవాళ మేము ఏదైతే ఉన్నదో అదంతా కూడా వాళ్ళు వెళ్ళి మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారండి. ఈ రోజున పేట అంతా మేము ఇవాళ మీ దగ్గరికి వచ్చి అధికారుల దగ్గరికి మేము వచ్చి అడిగాం. కానీ సుమారు 1 నెల రోజుల పైనుంచే ఇక్కడి నుంచి రావడం, ఈ యొక్క కాగితాలు అందజేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఏ అధికారి కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ప్రజాప్రభుత్వం అంటున్నారు కానీ ప్రజలకు ఏమీ న్యాయం చేయట్లేదు. ఒక దళితుల ప్రభుత్వం అంటున్నారు, దళితులకి ఏమీ న్యాయం చేయట్లేదు. దయచేసి దీనికి సంబంధించి మాకు అందరికీ కూడా న్యాయం చేయండి. మాకు దళితులకు శ్మశాన భూమి, ఎందుకంటే మేమేమీ కోరుకోవట్లేదు. మా ఇళ్లకు పట్టాలు ఇవ్వమంటలేదు, లేదంటే మేము ఉండడానికి అక్కడ స్థలం ఇవ్వమంటలేదు. కానీ మాకు 6 అడుగులు రేపు పొద్దున మా తాతలు కానీ మా తల్లిదండ్రులు కానీ ఎవరైనా చనిపోతే 6 అడుగుల భూమి కోసం పడ్డామండి. కానీ అధికారులు ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు. ఇదిగో చేస్తున్నారు, అదిగో చేస్తున్నారు, అదిగో వస్తున్నారన్నారు, ఇదిగో వస్తున్నారని మేము కళ్ళతో కాయలు చూడడమే తప్పితే కానీ మాకు సరైన న్యాయం జరగట్లేదండి. దయచేసి దీన్ని అధికారుల దృష్టికి దీన్ని చూసి మాకు న్యాయం చేయవలసిందిగా, దీన్ని అవసరమైతే మేము ఎంత దూరమైనా అవసరమైతే సీఎం గారి దృష్టిగా మేము తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని అందరి తరఫున మేము అందరం కూడా చెప్పడం జరుగుతుందండి. కాబట్టి జై దళిత మాదిగా, జై దళిత మాదిగా, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, దళితుల ఐక్యత.